నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సలీం సార్ని. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నిన్న ఆగస్టు 15 నాడు కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల నిన్న యూట్యూబ్లో మన సెషన్ను వీడియో పెట్టలేకపోయాము. అదేవిధంగా మనం గత సెషన్లో అప్రోచ్కి ముందు ఎలాంటి మెలకువలు తీసుకోవాలనే టాపిక్ మీద మనం ఒక 4-5 టిప్స్ నేర్చుకున్నాము. అదేవిధంగా మనకు అప్రోచ్ అయ్యేదానికోసం మనం కస్టమర్తో అప్రోచ్ అయ్యేటప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి సెగ్మెంట్ ఏజ్ వాళ్ళకి మనం అప్రోచ్ అయ్యేటప్పుడు ఎటువంటి టిప్స్ మనం ఉపయోగిస్తే కొంతవరకు సక్సెస్ సాధించవచ్చు అనే దాని మీద ఈరోజు సిరీస్ 1 అంటే ఒక టాపిక్ని తీసుకొని ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి ఇది నెక్స్ట్ 2 సిరీస్, 3 సిరీస్, 4 సిరీస్ లాగా మనకు ఉన్న ఏజ్ని బట్టి మనము ఇలా సిరీస్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ మనకుండే అతిపెద్ద ఏజ్ గ్రూపు 25 నుంచి 30. అంటే వీళ్ళని మనము యువా గ్రూప్ అని కానీ లేదా మిలీనియం గ్రూప్ అని కానీ చెప్పచ్చు. మనకు ఎక్కువ సెగ్మెంట్లో ఇలాంటి గ్రూప్ ఉన్నా కూడా ఈ గ్రూప్లో నుంచి మనకు బిజినెస్ రాకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు అప్పుడే ఉద్యోగంలోనికి లేదంటే బిజినెస్లోకి ఫస్ట్ స్టెప్ వేసుంటారు. ఇలాంటి వారి కోసం వాళ్ళు 25 to 30 మధ్యలో ఈ గ్రూప్ని మనము టచ్ చేసేటప్పుడు మనకు వాళ్ళు అప్పుడే వ్యాపారంలోకి వచ్చి ఉంటారు, లేదంటే అప్పుడే జాబ్ చేసి ఉంటారు. ఈ 5 ఏళ్ల లోపల అంటే పెళ్లి వరకు వాళ్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుందంటే ఎక్కువగా సంపాదించడం, ఆ సంపాదించిన అమౌంట్ని డిఫరెంట్ వేగా ఖర్చు పెట్టడం, దీని మీద వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదేవిధంగా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, రిస్క్ కవరు అటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. మనం సింపుల్గా చెప్పాలంటే మన ఏజెంట్ మిత్రుడు చెప్పే ఏ మాట కూడా వాళ్ళకు బోరింగ్ సబ్జెక్ట్ లెక్చర్ లాగా ఉంటుంది. సార్ అంతే కదా? అగైన్ వాళ్ళకి అలా అనిపించిన వెంటనే ఏం చేస్తారు? మనకి యాక్చువల్గా టైం ఇవ్వరంటే అపాయింట్మెంట్ ఇవ్వరని అర్థం. వాళ్ళకి మనం ఏదన్నా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసినా కూడా ఎలా ఉంటుంది? ఆ మెసేజ్ని కూడా రిప్లై ఇవ్వరు, కొన్నిసార్లు అయితే చదవరు. సో ఇలాంటి సెగ్మెంట్లను మనం క్యాచ్ చేయాలంటే ఎలా అవుతుంది? మీరు మళ్ళా గమనించండి. వాళ్ళ ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్కు పార్టీలకు కానీ ఏదన్నా ఫంక్షన్లకు కానీ ఏం చేస్తారు? వెంటనే ఆలోచించకుండా ఖర్చు పెడతారు. అగైన్ వాళ్ళకి సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మనం ఏదన్నా చెప్తే వెంటనే ఏమంటారు? మా పేరెంట్స్ని అడగాలి సార్, ఖచ్చితంగా మా ఫాదర్నో మదర్నో అడిగి చెప్తాను అని చెప్పి మన మాటను దాటవేసే ప్రయత్నం చేస్తారు. అంతేనా? అక్కడ ఫ్రెండ్స్ చెప్పిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నేను ఎందుకంటున్నానంటే ఈ ఏజ్ వాళ్లకు ఎక్కువగా సేవింగ్స్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండదు, మనం ఇచ్చే ప్రజెంటేషన్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో డెత్ క్లైము, యాక్సిడెంటల్ బెనిఫిట్, ఏడిడిబి ఇటువంటి వాటి వల్ల చెప్పడం వల్ల వాళ్ళ మీద మన ఇంపాక్ట్ పెద్దగా ఎక్కువ ఉండదు. కానీ వీళ్ళకు ఒక పెద్ద గురువు ఉన్నారండి. ఆయన పేరు తెలుసా మీకు? ఆయనకు ఒక పెద్ద గురువు ఉన్నారు, తెలుసండి, గూగుల్ గురువు. వాళ్ళు ఎక్కువగా గూగుల్ గురువు యొక్క శిష్యులు. కాబట్టి మనం వాళ్ళతో ఏ టాపిక్ మాట్లాడినా వాళ్ళు వెంటనే ఏం చేస్తారు? గూగుల్లో సెర్చ్ చేస్తారు. కాబట్టి మనం ఏది మాట్లాడినా అలాంటి వారితో మాట్లాడేటప్పుడు
జాగ్రత్తగా మాట్లాడడం వల్ల మన ఇమేజ్ దెబ్బతినకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మనం ఎన్కాష్ చేసుకోవాలంటే సింపుల్ అండి. వాళ్ళ వేలోనే వాళ్ళకి వెళ్ళడం, వాళ్ళతో మనం కొద్దిగా మన ఏజ్ కొంచెం బాగా డిఫరెన్స్ ఉన్నా వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ చేయడం. అదేవిధంగా వాళ్ళు ఏదన్నా చెప్తే ఆ ఏజ్లో వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తప్ప ఎవరు ఉండరు. అలాంటి అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటున్నానంటే వాళ్ళ పార్టీలు, ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో కూడా మనం అటెండ్ అవుతూ ఉంటే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మనకు కొన్ని రోజుల తర్వాత మనల్ని కూడా ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో వాళ్ళని తీసుకుంటారు, అంటే స్వీకరిస్తారు. వాళ్ళు ఎస్ అనేంత వరకు మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పకూడదు. వాళ్ళకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్పడం వల్ల కూడా పెద్ద మనకు రిజల్ట్ అయితే రాదు. ఎందుకంటున్నాను అంటే వాళ్ళు ఫస్ట్ వింటే కదా మనం ప్రజెంటేషన్ ఇచ్చేదానికి. సో ఈ చిన్ని ట్రిక్స్ వాళ్ళతో మనము అటాచ్మెంట్గా ఉండడం వల్ల మనకు కొంచెం వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత వాళ్ళకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వడం మొదలు పెట్టాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వడం అంటే పెద్దగా లెంతీ సబ్జెక్టు లెక్చర్లు వాళ్ళకు నచ్చవండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉండేదాన్ని 70mm స్క్రీన్లో సినిమా లాగా చూపిస్తే వాళ్ళు వినే పరిస్థితి అయితే కాదు. ఇదొక్కటి కొంచెం చిన్నగా మనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళకు మనం చెప్పే విధానం ఒక ఫైనాన్షియల్ పిరమిడ్. అంటే ఇప్పుడిప్పుడే మీరు రన్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ముందు ఏది అవసరం, సేవింగ్ ఎంత అవసరం, తర్వాత ఇన్సూరెన్స్ ఎంత అవసరం, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరం, పెన్షన్ ఎంత అవసరం, ఇది కూడా స్టెప్ బై స్టెప్. నేనేమంటున్నాను, స్టెప్ బై స్టెప్ మనం స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఒకేసారి చెప్పకుండా ఒక పిరమిడ్ రూపంలో చెప్పడం. అది కూడా షార్ట్ అండ్ లెంత్ కాకుండా షార్ట్గా చెప్పడం. దాని థంబ్ రూల్స్, ఫ్యూచర్స్ మనం ఏ రోజైతే మనం వాళ్ళకు అర్థమయ్యే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పగలిగితే మనకు ఇప్పటికిప్పుడు వాళ్ళు కస్టమర్ కాకపోయినా రేపు ఈ 5 ఏళ్ల లోపల వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ సెటిల్ అయ్యారు. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు కొన్ని మనం చెప్పే ప్రతిదీ కూడా అర్థమవుతుంది. సో వాళ్లకు ఎక్కువ లెంతీ ఉండే సబ్జెక్ట్ చెప్పకుండా ఉన్న దాంట్లో స్వీట్ అండ్ షార్ట్గా చెప్పడం ముందు మనం నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళకు ఏదన్నా ఒక ప్లాన్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు ముందు మనీ బ్యాక్ ప్లాన్ చెప్పండి. నేను ఈ మనీ బ్యాక్ ప్లాన్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ప్రతి 5 సంవత్సరాలకు వాళ్ళకు కొంత అమౌంట్ కనపడుతుంది. లాంగ్ టర్మ్ అనే ఒక దాంట్లోంచి బయటకు వస్తాం. అదేవిధంగా మనకున్న షార్ట్ టర్మ్ ప్లాన్స్లో అంటే తక్కువ కట్టి కొంచెం ఎక్కువ వచ్చే అమౌంట్లో జీవన్ లాభ్, థర్డ్ వన్ జీవనానంద్. ఇట్లా నేను చెప్పిన ప్లాన్సే పర్ఫెక్ట్ అని కాదు, వాళ్లకు నచ్చే విధానంలో మనకు ఉన్న ఫ్యూచర్స్తో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. వాళ్ళు అక్కడ కూడా ఆ లాంగ్ టర్మ్ కూడా నచ్చని పరిస్థితుల్లో మన దగ్గర ఎట్లా ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. షార్ట్ టర్మ్ ప్లాన్స్ జీవనోత్సవ్ కానీ, ధన సంచయ్ కానీ, ఇట్లా మనకున్న ప్లాన్లలో షార్ట్ టర్మ్. అదేవిధంగా మనకు పిల్లలకు కూడా ఉండే ప్లాన్స్ కూడా మనము వాళ్ళకు అంటే వాళ్ళలో ఆ టైంలో మ్యారేజ్ అయ్యి ఉంటే, మ్యారేజ్ కాని వాళ్ళకు మాత్రం మీరు మళ్ళా చిల్డ్రన్స్ ప్లాన్ చెప్పొద్దండి. ఎందుకంటే వాళ్ళకి మ్యారేజ్ కాకముందే మనం చిల్డ్రన్స్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు వాళ్ళు తర్వాత ఆప్షన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కాదులే అంకుల్ తర్వాత చేద్దామని ఆప్షన్ కూడా వస్తుంది. కాబట్టి అక్కడ మనం తొందరగా ఎక్కడ ఇబ్బంది పడతాము అంటే వాళ్ళకి మ్యారేజ్ కాకముందే మన దగ్గర ఉండే చిల్డ్రన్స్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా చేయొద్దని చెప్పేదానికోసమే నేను అక్కడ షార్ట్ టర్మ్లో చిల్డ్రన్స్ ప్లాన్ చెప్పొద్దు అంటున్నాను. సో మీరు ఏది చెప్పినా కూడా వాళ్లకు దయచేసి డెప్త్ నాలెడ్జ్ ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు అడిగేంత వరకు దయచేసి డెప్త్ నాలెడ్జ్ ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళంత డెప్త్గా వినే పరిస్థితులు అయితే ఉండరు. మీరు చెప్పిన దాన్ని వాళ్ళు వెంటనే సంతకాలు అయితే పెట్టరు, వాళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేస్తారు. మన దగ్గర ఉండే ఆల్మోస్ట్ ఉన్న ప్లాన్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దేన్ని ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోతారు. రెండవది
మనకు ఎప్పుడైతే అతను నచ్చి పాలసీ తీసుకునేదానికి అంగీకరిస్తాడో మనం చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే, అక్కడ వెంటనే చేయడం మొదటి పని ఏంటంటే, మన దగ్గర ఉండే 300 ఫామ్ మీద సంతకాలు పెట్టించడం ఫస్ట్ పాయింట్. రెండవది, మనకు దాని తర్వాత కావాల్సింది నామినీ ఏజ్, నామినీ రిలేషన్, తర్వాత టర్మ్. ఇంతకంటే మంచి మనకు పెద్దగా ఏమి ఉండవండి. రెండవది, మూడవది, నాలుగవది అతను ఏం చేస్తాడనే దానికి మనకు అవగాహన ఉంటుంది. అదైతే పెద్దగా అవసరం లేదు. అంటే షార్ట్లో మనం ఎందుకు అడుగుతున్నాము అంటే, మీ పేరు చెప్పండి, అడ్రస్ చెప్పండి, ఇలా మనం చెప్తూ పోతే ఏమవుతుంది అంటే, మళ్ళీ అతనికి ఇంకో కొత్త పాయింట్ డౌట్ రావచ్చు. సో ఎంత ఫాస్ట్గా మనం చెక్ తీసుకొని ప్లాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తామో అంత ఫాస్ట్గా మనము సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళ ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది కాబట్టి. ఇలాంటి గ్రూప్ని మనం ఈరోజు ప్రజెంట్ మనకు బిజినెస్ రాకపోవచ్చు, ఇలాంటి గ్రూప్ని మనము మన గ్రిప్లో పెట్టుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్లో రేపు వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు లేదా వాళ్ళ పిల్లలకి మనకు వీళ్ళు ఏమవుతారు, హాట్ ప్రాస్పెక్టివ్ అవుతారు. సో ఇలాంటి సెగ్మెంట్ని మనము 100% గెయిన్ చేయాలి. కానీ మనం ఈరోజు ఈ సెగ్మెంట్ని వదిలేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సెగ్మెంట్ని వదిలేస్తున్నాం. బట్ మనం ఈరోజు ఈ సెగ్మెంట్ని వదిలేస్తే రేపు వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత లేదా వాళ్ళ పిల్లల పాలసీలు మనకి ఏ విధంగా వస్తాయి. కాబట్టి మనం ఏ సెగ్మెంట్ని వదలకూడదండి. ఈరోజు మనము 25-30 సెగ్మెంట్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం 30 తర్వాత ఉండే ఏజ్ వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తే మనకు బిజినెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుందో ఆ వీడియోను నెక్స్ట్ వీడియోగా తెలుసుకుందాము. అదేవిధంగా మీరు నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా నా ఇంకొక చిన్న కోరిక, నా యొక్క ఛానల్ని మీ యొక్క ఏజెంట్స్ ఫ్రెండ్స్కి లేదా డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళ గ్రూపులకి, అదేవిధంగా బ్రాంచ్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి.